చేశారా? హరే కృష్ణ. అందులో ఉందా? ఈ రోజున కృష్ణారెడ్డి గారు అనేటువంటి భక్తుడి యొక్క తల్లిగారు శ్రీమతి వెంకటరత్నమ్మ గారు వారి యొక్క పేరు మీదుగా భగవద్భక్తులందరికీ కూడా ద్వాదశి ప్రసాదం పెట్టాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నారు. అలానే కృష్ణారెడ్డి గారు ఆయన యొక్క అన్న వదినలు శారదా మాతాజీ ఇంకొక ఆమె వాళ్ళందరూ కూడా ఈ రోజున భక్తులందరికీ కూడా ఈ ద్వాదశి ప్రసాదం విందు తృప్తిగా తీసుకొని వాళ్ళు ఒక్కసారి వాళ్ళ యొక్క కృష్ణారెడ్డి తల్లిగారు అయినటువంటి శారదా మాతాజీ అత్తగారైనటువంటి శ్రీమతి వెంకటరత్నమ్మ గారి యొక్క భగవత్ ప్రాప్తి కోసం శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల చెంత శాశ్వతమైన సేవ కోసం సుమారుగా ఆమె 23 ఏళ్ల పాటు ఆమె నామజపం చేస్తూ ఉండింది. అందువల్ల ఆ నామజపం యొక్క ఫలితంగా ఈ నామజపం జరిగిన ఈ ప్రదేశంలో ఉద్ధరణ జరగాలని చెప్పి ఒకసారి మనందరం కూడా ప్రార్థన చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. తర్వాత మేము 24 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్టు తప్ప ఇవేం లేవు అనమాట. అంటే చెట్టు ఒకటి చిన్న మందిరం ఉంటుంది అంతే. అప్పటి నుంచి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలతోనే అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా. వీళ్ళు వచ్చేసి మఠంలో ఉన్న ఆశ్రమం వాళ్ళు. మనం వేరే మందిరాల్లో చూసినటువంటి పూజారులాగా కాదనమాట. వాళ్ళు ఆశ్రమవాసులు, ఆశ్రమంలో జీవితం అంకితం చేసి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. సో అందువలన మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇక్కడ సద్వినియోగం చేయబడుతుంది, ఆశ్రమానికి ఉపయోగించబడుతుంది. అలానే ఇంత అభివృద్ధి జరిగింది. ఇదంతా లేదు మేము ఇప్పుడు వచ్చినప్పుడు. ఇవి ఒక్కొక్కటి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రభుజీ ఆయన మీకు వచ్చి మీకు తృప్తిగా మీరు ఇవ్వదలుచుకున్నటువంటిది, అది 50 కావచ్చు 100 కావచ్చు, మీరు తృప్తిగా మీరు ఇవ్వదలుచుకున్నది దీని దగ్గర ఇవ్వండి. ఇది వచ్చి ఆలయం కాదు, ఆశ్రమం. ఇది హరిదాస్ ఠాకూర్ వారి ఆశ్రమం. ఇది సిద్ధబొక్కుల ఆశ్రమం అంటారు. ఇక్కడ మీరు ప్రభుజీ తిరుపతి బాలాజీ ప్రసాదం హరి హరి బో. సో మీరు ఇచ్చేటువంటి భక్తులు మీరు ఇచ్చేసి లోపల హరిదాస్ ఠాకూర్ దర్శనం చేసుకొని ఇలా బయలుదేరేసి మీరు ఆటోలో ఎక్కేసేసి ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి మనము గంభీర అనే ప్రదేశానికి వెళ్తాం.